ఏంటంటే చెప్పడమ్మా, మన్నా అని రాయబడి. యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో జీవాహారము అని రాయబడి. ఏ ఆహారము? కీర్తన గ్రంథంలో ఆకాశ ధాన్యము అని రాయబడి. ఏ ధాన్యం చెప్పండి? ఆకాశ ధాన్యం, పరలోకపు మన్నా. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఏమన్నారంటే 6వ అధ్యాయంలో, దీన్ని తినువాడు ఎన్నడూను చావడు అన్నాడు. ఆమేన్. అంటే ఈ ఆహారం భుజిస్తే ఏం జరుగుతుంది మనకు? విల్ లీవ్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. నిరంతరం జీవించడానికి శక్తినిచ్చేది ఈ ఆహారం. ఆమేన్. జనరల్గా మనము శరీర సంబంధమైన ఆహారం భుజిస్తాం. అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది? శరీరంలో ఉన్నంత వరకు, లోపల ఉన్నంత వరకే ఉపయోగపడుతుంది. ఆమేన్. కానీ ఈ దేవుని వాక్యం అనే జీవ ఆహారాన్ని మనం భుజించినప్పుడు, దాన్ని మనం ప్రభువుని ద్వారా ఆ వాక్యమును మనం ఆస్వాదిస్తున్నప్పుడు, ఆ వాక్యం వివరణ మన జీవితాలు కట్టుకున్నప్పుడు, మనం దేవుని వాక్యం ఏం చేస్తాం చెప్పండి? మనం నిరంతరం జీవించడానికి శక్తినిస్తుంది. ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? అది మనకు జీవాహారం. ఏ ఆహారం చెప్పండి? ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాం. అలాగే అదే మాటలు యేసు ప్రభువు వారు కూడా చెప్పారు. తీయొద్దమ్మా ప్రభు వారు చెప్పారు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము. చెప్పండి. అంటే రొట్టె వలన ఏం చేయడంట చెప్పండమ్మా? శరీరం సహకరించినంత వరకు మనం ఆహారం తీసుకుంటాం, అవునా కాదు? కానీ ఈ ఆహారం ఎలాంటిది? తాత్కాలికమైనది, శరీర సంబంధమైనది, శరీరమే భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. అర్థమవుతుందండి. దీనికి నిరంతరం జీవించే చెప్పండి ఆ స్థితి దీనికి లేదు. కానీ దేవుడు మనకు ఆత్మనిచ్చాడే, ఈ ఆత్మ దేవుని చేత పంపబడినటువంటి ఆత్మ. దాన్ని ఇన్నర్ మ్యాన్ అన్నారు. శరీరము ప్రభువుని ద్వారా కేవలము ఆత్మకు ఒక కవచం లాంటిది. కానీ అసలు మనిషి ఎవరు అంటే అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మే మనిషి. ఆమేన్. కాబట్టి నిరంతరం మనం జీవించాలంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఆత్మకు చావు లేదు. మీకు తెలుసు తెలియదు ఉందండి? లేదు. నిరంతరం బ్రతకాల్సిందే. ఈ లోకయాత్ర ముగించినా ఏం చేయాలి? ఏదో ఒక చోటు ఉండాలి. అయితే నరకమా చెప్పండి, పరలోకం. అర్థమవుతుందండి. నరకానికి మనం వెళ్ళాలని దేవుని యొక్క ఆశ కాదు, ఆయన చిత్తం కాదు. మనం అందరము రక్షింపబడాలి అనేది దేవుని యొక్క ఆశ. ఆ రక్షణ కొరకే ఆయన తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఈ గొప్ప భాగ్యాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఆమేన్. కాబట్టి ఈ సందర్భంలో దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానిస్తాం. మరి చక్కగా ఈ కూడికను ప్రేమ గారి కుటుంబం దేవుని మహింపరచడానికి ఏర్పాటు చేసుకున్నారు. తనకు వచ్చినటువంటి కుమార్తె విషయంలో మన బీటెక్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి ప్రిన్సీ విక్టోరియా 2వ సంవత్సరంలో తను వెళుతూ ఉన్నది. మరి గత దినములలో, గత సంవత్సరం అంతా దేవుడు చూపినటువంటి కృపలను బట్టి, ఆయన చేసిన మేలను బట్టి, తన రాకపోకలో దేవుడు సహాయం చేసిన విధానాన్ని బట్టి, అలాగే ఆర్థికమైన రీతిలో దేవుడు కృప చూపిన విధానాన్ని బట్టి, ప్రభువుని ద్వారా చదువుకోవడానికి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరంలో ఇంకా పోయినసారి కంటే ఇంకా అధికమైన మార్కులు రావాలి. నేను పర్సంటేజ్ నేను అడగలేదు, కానీ అర్థమవుతుందా? కానీ రిజల్ట్ మాత్రం పోయిన సంవత్సరంలా ఉండకూడదు. ఓకేమ్మా? యూ హ్యావ్ టు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలాంటి కృపను దేవుడు అనుగ్రహించాలని, అది జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఆ బిడ్డ దేవుడు అనుగ్రహించాలని నేను ఆశిస్తూ, మరి ఈ సందర్భంలో కొద్ది విషయాలు, కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మరి మీ మధ్యలో ఉండడం. మరి ముఖ్యంగా మీరు ఈ రీతిగా ప్రభువుని ఆరాధిస్తుంటుంటే, పాటలు పాడుతుంటుంటే చాలా ఉజ్జీవంగా ఉంది. ఇంకా కూడా పాడుతూ ప్రభుని స్తుతించాలని అలా మీరు చాలా చక్కగా పాడుతున్నారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నారు. సంతోషంగా ఉన్నారు అందరూ? ఎందుకొరకు సంతోషంగా ఉన్నారు? ఎందుకొరకు ఉన్నారు? మనం ప్రభు సన్నిధిలో ఉండడమే సంతోషం. ఆమేన్ కదండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము
కలదు అని రాయబడింది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం మరి ఎక్కడ ఎప్పుడు దొరకదు. ఒకవేళ దొరికినది కొద్దిసేపే ఉంటుంది ఆనందం, కానీ ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం మన జీవితాల్లో అది శాశ్వతంగా స్థిరపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ప్రత్యేకంగా దైవజనులు చెప్పారు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంట? వినాలి, తినాలి, తిన్న తర్వాత ఏం చేయాలి? దాన్ని నెమరు వేయాలి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం అని ఏం చేస్తాడట? ఫలం ఇస్తాడు. అంటే విన్నటువంటి వాక్యంని విడిచిపెట్టొద్దు. మనం అనేక మార్లు దేవుని యొక్క మాటలు వింటాం, కానీ విన్న తర్వాత కొద్దిసేపటికి ఏం చేస్తున్నామంటే ఆ మాటల్ని విడిచిపెడతాం. విడిచిపెడితే ప్రయోజనం ఏమి లేదు, అది ఫలభరితముగా మన జీవితాల్లో ఏమి కూడా ఉండదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, విన్నటువంటి వాక్యాన్ని నిరంతరం మనము ధ్యానించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. దేవుడు మనందరితో మాట్లాడును గాక. అందరూ ఆమేన్ అని చెప్పుదామా? ఆమేన్. మన దేవుడు మాట్లాడేవాడు. ఎవరండి ఆయన? మాట్లాడే దేవుడు కదండి. మనుషులుగా అనేక మంది మనతో ప్రతిరోజు ఏం చేస్తారు? మాట్లాడతారు. కొంతమంది మాటలు మనల్ని గాయపరుస్తాయి, కొంతమంది మాటలు మనల్ని కించపరిచేలా ఉంటాయి, కొంతమంది మాటలు మనల్ని ఆయాసకరంగా మారుస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క మాటలు ఏంటిదట? జుంటి తేనె దారాల కంటే కూడా మధురమైనటువంటి మాటలు. ఆ మాటలు ఎంతసేపు మనము విన్నా ఏం చేయబడతాం? మనం తృప్తిపరచబడతాం. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఆయన మాటలు మారాలాంటి బ్రతుకులను ఏం చేస్తాయండి? మధురముగా మార్చివేస్తాయి. ఆయన మాట విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఆయన పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు ఆయన మాటను వినడానికి అనేక మంది ప్రజలు ఆయన యొద్దకు వచ్చి ఉన్నారని వాక్యంలో రాయబడింది. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వారి జీవితాలలో అద్భుతాలు కలిగినాయి, వారి జీవితాలలో ఆశీర్వాదాలను వారు అనుభవించారు. దేవుని యొక్క మాటలను విన్నప్పుడు వారి జీవితాలలో మేలులను వారు పొందుకున్నారు. దేవుని యొక్క మాటలను విన్నప్పుడు అనేక మంది జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరిగించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క మాటలు ఎవరైనా వినొచ్చు, ఎప్పుడైనా వినొచ్చు, ఎక్కడైనా వినొచ్చు. కానీ వీరు మాత్రమే వినాలని ఏమి కూడా లేదు. బయట ఉన్నవారైనా సరే, ఇళ్లలో ఉన్నవారైనా సరే, ఈ మాట ఎవరి దగ్గరికి అందుతుందో వారందరూ కూడా దేవుని యొక్క మాటలను విని ఈ రాత్రి ఆశీర్వదించబడుదురు గాక. అందరు ఆమేన్ అందాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. మరి దేవుడు మన జీవితాలలో మేళ్లను చేసేవాడు. ఏంటండి? దేవుడు మన జీవితాల్లో మేళ్లను చేసేవాడు. ఆయన మేలు చేయడానికి వెనుకాడేవాడు కాదు. కాబట్టి మరి ప్రత్యేకంగా మరి కుమార్తె జీవితంలో దేవుడు అద్భుతముగా మేలును జరిగించాడు. సర్వ సంపదలు జ్ఞానము ఆయన యందే గుప్తములై ఉన్నాయి. అంటే జ్ఞానం అంతా కూడా ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు దేవుని యొద్ద ఉంది. మరి అలాంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి దేవుడు మేలు చేశాడు. అంటే చదువు విషయంలోనే కాదు, అన్ని విషయాలలో కూడా దేవుడు మన జీవితాలలో ఏం చేస్తాడండి? మేళ్లను కలిగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మేలులను చేయగలిగినటువంటి దేవుడు, మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు, మన జీవితాలలో ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి వాడు. అందుకే భక్తుడైనటువంటి దావీదు 103వ కీర్తన 2వ వచనములో ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నీవు మరవకు అని అంటున్నాడు. ఎవరండి ఈయన ఎవరు? చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు? దావీదు. ఒక ఆర్డినరీ వ్యక్తి కాదు, సామాన్యమైన వ్యక్తి కాదు. ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒకప్పుడు అరణ్యంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి, గొర్రెలను కాచుకుంటూ బ్రతుకుతున్నటువంటి స్థితిలో నుండి ఒక గొర్రెల కాస్తూ అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితిలో నుండి దేవుడు దావీదును మెల్లిగా తీసుకొని వచ్చి హెచ్చించి ఆశీర్వదించి ఒక సింహాసనాన్ని దేవుడు ఏం చేశాడు? అతనికి ఏర్పరిచినాడు. రాజుగా దేవుడు అతన్ని మార్చాడు. మరి ఇప్పుడు దావీదుకు ఎలాంటి కొదవ కూడా లేదు. దావీదుకు దేవుణ్ణి స్తుతించాలని అన్నటువంటి అవసరత కూడా అక్కడ ఏమి కూడా లేదు. అన్ని రకాలుగా ఆయన ఆశీర్వదించబడ్డాడు.
అన్ని రకాలుగా మేలులను పొందుకున్నాడు, అన్ని రకాలుగా ఒక ఉన్నతమైన స్థితిని ఆయన అనుభవిస్తూ వస్తున్నాడు, అన్ని రకాలుగా దావీదును దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు. అయినప్పటికీ దావీదు ఇప్పుడు ఏమంటున్నాడంటే తన ప్రాణముతో తాను ఏం చేసుకుంటున్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను నువ్వేం చేయాలి, సన్నిధించాలి. అంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, ఆయనను ఆరాధించాలి. ఆయనను స్తుతించేటట్టుగా నీవు దేవుణ్ణి స్తుతించేటట్టుగా నిన్ను నీవు మార్చుకోవాలి అని తన ప్రాణముతో తానే చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి ఒకసారి స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. దగ్గరే చెప్పుదామా, హల్లెలూయా. అంటే దావీదు దేవుడు చేసినటువంటి మేళ్ళను ఆయన ఏం చేయలేదండి, మర్చిపోలేదు. ఈ రోజుల్లో చాలా మంది మేళ్ళు పొందుకునే వారికి దేవుని దగ్గరికి వస్తారు. మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. మేలులను అనుభవించే వరకు ప్రార్థిస్తారు, దేవుని దగ్గరికి వస్తారు. మేలును పొందిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. ఉద్యోగాల విషయాల్లో కూడా అనేక మంది దైవజనుల యొద్దకు వచ్చి, అయ్యా నా కొరకు ప్రార్థన చేయి, నాకు ఉద్యోగం కావాలి, లేదా నా కొరకు ప్రార్థన చేయండి, నేను ఒక మంచి స్థితిలో ఉండాలి అని అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఒక మంచి ఉద్యోగం వచ్చిందనుకో, ఏం చేస్తారంటే ఇంకా మళ్ళీ మెల్లగా చర్చ్కి ఏం చేస్తూ ఉంటారు, మర్చిపోతారు. ఏమయ్యా ఎందుకు రాలేదు ఈరోజు ప్రార్థన కంటే, అయ్యగారు కొంచెం బిజీ. ఏంటి ఇప్పుడు ఏమయ్యాడు ఈయన, ఏమైంది ఇప్పుడు, బిజీ అయిపోయింది. అసలు నేను బిజీ చేసింది ఎవరు చెప్పండి, ఎవరు చేశారండి బిజీ చేసింది ఎవరు? దేవుడే నిన్ను ఆశీర్వదించాడు, దేవుడే నీకు మేలు చేశాడు, దేవుడే నిన్ను దీవెనకరంగా మారుస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయొద్దండి, మర్చిపోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందరం గట్టిగా బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. అందుకే దావీదు ఆ స్థితికి వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు. అందుకే ఆయన అంటున్నాడు, నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించు, గణపరచు, మహిమపరచు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవాల్సినటువంటి అవసరము లేదు, మరవకూడదు. అది ఖచ్చితంగా నువ్వేం చేయదు, ఏదైనా సరే దేవుడు చేసిన మేళ్ళను నువ్వేం చేయకూడదు, మర్చిపోవడం. నాకు పెద్ద మేలు కాదండి, చిన్న మేలు చేశాడు దేవుడు అనడానికి వీలేమీ లేదు. చిన్నదైనా పెద్దదైనా దేవుడు చేసినటువంటి మేలును మనం మర్చిపోకుండా మనమందరం కూడా ఏం చేయాలండి, దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఆయన చేసిన మేళ్లను బట్టి ప్రభువుని గణపరుస్తూ రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గట్టి చెబుదామా ఒకసారి, హల్లెలూయా. కాబట్టి మరి మీ జీవితాలలో, మీ కుటుంబాల్లో దేవుడు మేలును చేస్తూ వస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క నిబంధన మీ ఎడల ఏం చేయబడిందండి, స్థిరపరచబడుతూ వచ్చింది. చూడండి ఈ మాట చదవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనంలో నుండి కొన్ని మాటలు నేను త్వరగా మీతో మాట్లాడి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, చదవండి, మెట్టలు తద్దరిల్లినను, చదవండి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి చేతులతో ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. సమాధాన విషయమైన నా నిబంధన మీ ఎదుట నుండి తొలగిపోదు. అందుకే అక్కడ అంటున్నాడు ఆయన, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తదరిల్లిన, నా కృప మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపోదు, మీ ఎడలో ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా, మన జీవితాలు కొన్ని సందర్భాల్లో కష్టం నష్టంలో ఉన్నా, సంతోషకరంగా ఉన్నా, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. విడిచిపెట్టేవాడు అంటే ఆయన, మనమే అనేక మార్లు దేవుని ఏం చేస్తున్నాం, విడిచిపెడతా ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా కృప నిన్నెప్పుడు కూడా విడిచిపోదు, నా నిబంధన మీ ఎదుట నుండి ఎప్పుడు కూడా తొలగిపోదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి ఈ కుటుంబము దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, దేవుణ్ణి అంగీకరించినప్పుడు, మొదటిగా మీరు ఎలా ఉన్నారో మాకైతే తెలియదు, కానీ దేవుడు మీ ఎడల చేసినటువంటి నిబంధన ప్రతిదాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, తొలగిపోకుండా నెరవేరుస్తున్నాడు, దాన్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాడు ఆయన. అందరు స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దగ్గర చెప్పాలి, హల్లెలూయా. దేవుడు
నిబంధన చేస్తే, దేవుడు మాట ఇస్తే ఆయన మాటను తప్పేవాడు కానే కాదు. మాట తప్పుతాడా దేవుడు? మనుషులుగా అనేక సార్లు మనకు మాట ఇస్తారు, అయ్యా నేను నీకు తోడుగుంటాలే భయపడక అంటారు, లేదా నేను నిన్ను ఎన్నడూ విడిచిపెట్టనులే నీకు తోడుగా ఉంటానులే అంటారు. అనేక మార్లు మనుషులు మాట ఇచ్చి ఏం చేస్తారండి? తప్పిపోతారు. కానీ దేవుడు ఒకసారి మన ఎడల నిబంధన కనుక చేస్తే, దేవుడు ఒక్కసారి మనకు వాగ్దానం చేస్తే, వాగ్దానం చేసినటువంటి వాడు ఎలాంటి వాడట? నమ్మదగిన వాడు గనుక ఆ మాటను దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన పిల్లల జీవితాలలో దేవుడు నెరవేర్చగలిగినటువంటి వాడై ఉన్నాడు. నెరవేర్చడానికి సమర్థుడైనటువంటి దేవుడు ఆయనే నజరేయుడైనటువంటి యేసు. ఈరోజు ఆయన మాటను ఎవరైనా వినగలిగితే వారి జీవితాలలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించడానికి సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. అబ్రహాముతో దేవుడు ఏం చేశాడండి? నిబంధన చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం ఒకసారి గమనిస్తే అక్కడ యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును నేను ఏం చేస్తాను అన్నాడు? గొప్ప చేస్తాను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము దేవుని ఎరిగినవాడా? చెప్పండి. ఆ దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని గురించి ఏం తెలుసు? ఏమి కూడా ఆయనకు తెలియదు కదండి. దేవుడు అంటే ఎవరో, ఆయన కార్యాలు అంటే ఏంటో, ఆయన ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం చేయగలడు, ఎలా దీవించగలడు, ఎలా మేలు చేస్తాడన్న విషయాలన్నీ కూడా అబ్రహాముకు తెలియదు. కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీకు కావలసిన సమస్తాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి నీవు వెళ్ళిపో, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏం చేశాడు అబ్రహాము? ఒక నిబంధన, ఒక వాగ్దానం అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఆ మాటకు అబ్రహాము లోబడి దేవుని మాటను నమ్మాడు, విశ్వసించాడు, సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలనో కూడా ఆయనకు తెలియకుండా వెళ్ళిపోయాడు. ఈరోజు పలానా దగ్గరికి రారా అని చెప్పాడు అయ్యగారు, నేను మల్లెల కూడా వెళ్తున్నా, నువ్వు రా అంటే నేను 5 సార్లు ఫోన్ చేసిన అయ్యగారు, ఏ రూట్లో రావాలి, ఎక్కడి నుండి రావాలి. ప్రవీణ్ కూడా చేసిన, ప్రవీణ్ నాకు మ్యాప్ ఎక్కడి నుండో చూపిస్తుంది. అంటే ఒక మాట మనకు చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇన్ని క్వశ్చన్స్ మనం ఏం చేస్తున్నాం అండి? రేజ్ చేస్తున్నాం, అడుగుతా ఉన్నాం. కానీ అబ్రహాము ఒక మాట కూడా దేవుణ్ణి అడగలే. దేవుడు చెప్పాడు, ఆ మాటను ఏం చేశాడు? ఆయన విన్నాడు, అంతే. గుడ్డిగా నమ్మాడు దేవుణ్ణి. ఆయన మాటను విని ఆయన వెళ్తా ఉన్న కొలది దేవుడు అబ్రహాముని ఏం చేస్తా వచ్చాడు? ఆశీర్వదించుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నడిపించాడు దేవుడు, ఆయనను దీవెనకరంగా మారుస్తున్నాడు. రాజుల ఎదుట కూడా అబ్రహాం విషయమై దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవ్వరికి భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఆ రీతిగా అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు అబ్రహాము జీవితంలో చేసినటువంటి ఆ వాగ్దానమును, ఆ నిబంధన దేవుడు ఎప్పుడు కూడా తొలగిపోకుండా అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనలను, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. అందరూ ఆమేన్ అనుకోండి ఒకసారి గట్టిగా. ఆమేన్, ఆమేన్. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఏం చేశాడట? ఇప్పుడు అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. కొద్ది గట్టిగా ఆమేన్ అని అంటే అవును గాక అన్నట్టు. ఆమేన్. ఎవరైనా సరే అనొచ్చు ఈ మాట. ఆమేన్ అంటే ఏంటండి? దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించగలిగినటువంటి సమర్థుడు. 12వ అధ్యాయంలో అబ్రహాము దగ్గర ఏం లేదు, అన్ని వదిలిపెట్టాడు. ఒకవేళ ఉన్నా వాటన్నిటిని ఏం చేశాడు? అబ్రహాము వదిలిపెట్టాడు. లోకం విషయంలో కావచ్చు, లోక సంపదన కావచ్చు,
తన దగ్గర ఉన్నటువంటి ప్రతిదాన్ని వదిలిపెట్టాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు చేసినటువంటి ఆ నిబంధన విషయంలో ఆయన విశ్వసించాడు. ఆ విశ్వాసమును బట్టి అబ్రహాం బయలుదేరుతూ వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం ఎలా అయిపోయాడండి? అన్నింటిలో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన పిల్లలను ఉద్యోగాల్లో కావచ్చు, చదువుల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అన్నింటిలో దేవుడు మనల్ని ఏం చేయగలగాలి? ఆశీర్వదించాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అబ్రహాముతో ఆ దినమున చేసినటువంటి నిబంధన దేవుడు తొలగించకుండా అబ్రహామును ఏం చేశాడు? ఇప్పుడు అన్నింటిలో ఆశీర్వదించాడు. అంటే దేవుడు ఒక నిబంధన మన జీవితాల్లో చేస్తే దాన్ని ఏం చేయలేడు, ఆయన తొలగించాడు. ఎలాంటి పరిస్థితులున్నా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. మరి ఈ కుటుంబాల్లో కూడా దేవుడు అలాంటి నిబంధనను చేశాడు. ఎప్పుడో మాకు తెలియదు, కానీ ఎప్పుడో కుటుంబాలలో దేవుడు ఆ నిబంధనను ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క మెట్టుగా దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. జలప్రలయము భూమి మీదకి వచ్చిన తర్వాత నోవా ఓడ ఎక్కడ ఆగింది? ఇప్పుడు అరారాతు కొండపైన ఆగిన తర్వాత దేవుడు ఆ వర్ష నీటిని, ఆ పరిస్థితులన్నిటిని చూసి ఒక నిబంధన చేశాడు నోవాతో. ఏంటండి? భూమి మీద మళ్ళీ ఇంతటి వర్షం మళ్ళీ ఎప్పుడు కురిపించకుండా నేను ఒక నిబంధన చేస్తున్నానని ఏం పెట్టాడు? ఇంద్రధనుస్సు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనస్సును దేవుడు ఏర్పరిచాడు. మళ్ళీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు ఆ నిబంధన తొలగించబడలేదు. కాబట్టి మన జీవితాలు, మన కుటుంబాలన్నీ కూడా ఎక్కడ ఉండాలి అని అంటే దేవుని యొక్క నిబంధనలలోకి రావాలి. దేవుని యొక్క నిబంధన కింద మనం మార్చబడాలి. దేవుని యొక్క నిబంధనలో మనం నడిపించబడినప్పుడు మన జీవితాలు, మన పిల్లలు, మన కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. 3 విషయాలు దేవుని నిబంధన మన ఎడల ఉంటే జరిగే 3 కార్యాలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయము 22వ వచనం. త్వర చదవండి. నిర్గమాకాండం 13వ అధ్యాయము 22వ వచనం. ఆయన పగటివేళ మేఘస్తంభమును, రాత్రివేళ అగ్నిస్తంభమును ప్రజల ఎదుటలో నుండి తొలగిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి వీరు? ఎవరు వీరు? ఇశ్రాయేలీయులు. వీరు ఎక్కడున్నారు? అంతవరకు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఇంచుమించు వారు ఒక బానిసత్వమైనటువంటి బ్రతుకుతూ ఉన్నారు. విడిపించుకుందామన్నా వారికి విడిపింపలేనటువంటి పరిస్థితి, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఒక బంధకాల్లో బంధించబడ్డారు, కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి రాజు వారిని ఇబ్బందికరంగా మారుస్తున్నారు. కనీసం వారికి తినడానికైనా సరైనటువంటి స్థితి లేదు. వారి మట్టి వారే తెచ్చుకోవాలి, వారే గడ్డి వారే తెచ్చుకొని పనులు చేయాలి. వెట్టి చాకిరి పనులు. ఎన్ని సంవత్సరాలు చేశారండి వారు? చెప్పండి. ఎన్ని సంవత్సరాలు చేశారు వారు? 400 సంవత్సరాల పైన. ఈ రోజుల్లో అనేక మంది మనుషులు బంధకాల్లో బంధించబడుతున్నారు. పాపం అనే బంధకాల్లో బంధించబడుతున్నారు. చీకటి అనే బంధకాల్లో బంధించబడుతున్నారు. లేదా రకరకాలైన బంధకాల్లో బంధించబడి విడిపించబడలేక, తప్పించబడలేక, అందులో నుండి ఎలా రక్షించబడాలి, ఎలా తప్పించబడాలని చాలా మంది చాలా ప్రయత్నాలు ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తున్నారండి? చేస్తూనే ఉన్నారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మనుషులు. అయితే ఏ బంధకాల్లో బంధించబడినా ఆ బంధకాల నుండి విడిపించగలిగినటువంటి వాడు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకంలోకి వచ్చాడు. మనిషి పాపములో, శాపములో, అంధకారంలో, చీకటిలో నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి కొరకే మనుష్య కుమారుడు ఏం చేశాడు? ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ఆయన పాపిగా ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగులోనికి నడిపించడానికి, ఆ అంధకారంలో మరణంలో ఉన్నటువంటి మనలను జీవంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ఆయన పేరే యేసు. యేసు అంటే అర్థం ఏంటండి? రక్షించేవాడు, రక్షణను అనుగ్రహించేవాడు, శిక్ష నుండి
తప్పించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు చెబుదాం అందరం హల్లెలూయా. ఇంకా చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి సందర్భంలో నుండి దేవుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారి అరణ్య మార్గంలో తీసుకొని వస్తున్నప్పుడు వారికి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా ఏం అడ్డొచ్చిందండి? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెనకాల ఎవరున్నారు? ఫరో సైన్యం ఉన్నారు. ఎన్నో అద్భుతాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, రాజు ఎదుట గొప్ప కార్యాలు చేసి ఇజ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉంటుంటే ఒకటి ఎదురొస్తూ ఉంటుంటే ఇందాక మనం చదివినటువంటి మాట మళ్ళీ ఒకసారి చదవండి. పగలు మేఘ స్తంభమును, రాత్రి అగ్ని స్తంభమును వారి ఎదుట నుండి ఏం చేయబడలేదట? తొలగిపోలేదు. అంటే దేవుని కాపుదల మన ఎదుట నుండి ఎప్పుడు తొలగిపోదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ సందర్భంలో నడిచినా, నువ్వు అరణ్యంలో కావచ్చు, ఎడారిలో కావచ్చు, మంచి స్థలంలో కావచ్చు, ఇరుకు స్థలంలో కావచ్చు, అంటే దేవుడు ఒకవేళ మన ఎడల నిబంధన చేయగలిగితే, ఆయన నిబంధనలో మనం ఉంటే దేవుని యొక్క కాపుదల మన ఎదుట నుండి తొలగించబడదు. నమ్మిత స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరాలు అరణ్యంలో, అంతేనా? పగలు మేఘస్తంభం ఎందుకు వచ్చింది? పగలు ఎండ దెబ్బ. ఇప్పుడు ఎండకి ఏం చేస్తున్నాం మనం? గొడవ పట్టుకుంటాం, క్యాప్ పెట్టుకుంటాం, సన్ స్క్రీన్లు రాసుకుంటాం, రకరకాలైనటువంటి వాడుతూ ఉంటాం కదా. ఎందుకు? ఎండకు అలసిపోతామేమో, సొలిసిపోతామేమో. మరి వారికి ఎండ దెబ్బ లేదు, రాత్రి చెప్పండి పగలు మేఘస్తంభము, రాత్రి ఎందుకు అగ్ని స్తంభం ఉంది? చీకటి పారదోలబడాలి, వాళ్ళు మంచిగా వెచ్చగా ఉండాలి, ఆ వెలుగులో వారు ఏం చేయబడాలి? నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఈ కుటుంబం ఎదుట, మీ ఎదుట, లేదా మనందరి ఎదుట దేవుని కాపుదల ఎప్పుడు తొలగిపోకుండా దేవుడు మన ఎడల ఒక గొప్ప నిబంధన ఏర్పరచును గాక. చెప్పండి ఆమేన్. రెండవదిగా చూడండి దయచేసి, రెండవదిగా చూద్దాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 20వ వచనం. నేను చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 20వ వచనం. దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు, మా యొద్ద నుండి ఆయన కృపను దేవుడు తొలగింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం తొలగించబడలేదు మన యొద్ద నుండి? మొదటిగా ఏం తొలగించబడలేదు? ఆయన కాపుదల. రెండవదిగా ఆయన కృప. చదవండి అమ్మ మరి ఒకసారి ఆ మాట. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను ఏం చేయలేదట? దేవుడు తొలగింపలేదు. ఒకవేళ దేవుని కృప లేకపోతే మనం ఇక్కడ ఉండేవారము కానే ఉంటామండి. ఒక నిమిషం మాత్రం దేవుడు మనల్ని వదిలిపెడితేనే మన పరిస్థితి ఏమవుతుందో మనకు తెలియదు. అందుకే విలాప వాక్యం, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని అయినను కోపించుచునే నీ మీద వాత్సల్యత అనగా కృప లేదా దయ, దేవుని యొక్క కనికరం అని అర్థం. ఒక నిమిషమే దేవుడు మనల్ని విసర్జిస్తే మన పరిస్థితులు ఏమవుతాయో మనకు తెలియదు. దేవుని కృపలో మనం కట్టబడుతూ రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కృప మనల్ని నిర్మూలము చేయకుండా ఏం చేస్తుందండి? కాపాడుతా ఉంది. అందుకే అక్కడ అంటున్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, ఆయన కృప మా ఎదుట నుండి ఏం చేయబడలేదు? తొలగిపోలేదు. నాట నుండి, మొదటి నుండి ఈ రోజు వరకు దేవుని యొక్క కృప మీ ఎదుట నుండి ఏం చేయబడలేదు? తొలగిపోలేదు. ఆ దినమున దేవుడు చెప్పాడు, శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక మీ ఎడల ఏం చేస్తున్నాడు? దేవుడు కృప చూపుతా ఉన్నాడు కదండి. దేవుడు ఒకవేళ విడిచిపెడితే మనం బ్రతకలేదు. దేవుడు మనల్ని విడిచిపెడితే
మనము సరైనటువంటి స్థితిలో ఉండలేము. దేవుడు మనల్ని విడిచిపెడితే మన పరిస్థితులన్నీ తారుమారుగా మార్చబడతాయి. దేవుడు మనల్ని విడిచిపెడితే మనము ఒక భయంకరమైనటువంటి స్థితిలో మనం నడిపించబడతా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఆయన కృప మమ్మలను విడిచిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కుటుంబం ఎదుట దేవుని యొక్క కృప ఏం చేయబడలేదు, విడిచిపెట్టబడలేదు. నాటి నుండి నేటి వరకు దేవుని కృప మీ ఎదుట ఉంది. ఆ కృప ద్వారా మీరు ఏం చేయబడుతున్నారు, నడిపించబడుతున్నారు. ఆ కృప ద్వారా బ్రతికించబడుతున్నారు. ఆ కృప ద్వారానే ఆశీర్వదించబడుతున్నారు. ఆ కృప ద్వారానే అనేకమైనటువంటి మేలులను అనుభవించగలుగుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విలాప వాక్యంలో గమనిస్తే చూడండి, ఒకసారి ఆ మాట చదవండి. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. 3వ అధ్యాయము, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం ఏం చేయబడలేదట, ఇంకా కూడా నిర్మూలంగా. యెహోవా ఎలాంటి వాడట అండి, కృప కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యత ఇంకా మన ఎడల ఉంది. అలాగే మనం దేవుని విడిచిన, దేవునికి దూరంగా వెళ్ళిన, అనేక మార్లు తప్పిదములు చేసిన, ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇంకా కూడా నీవు నేను మనమందరం ఏం చేయబడ్డాం, బ్రతికి ఉన్నాం, సజీవులుగా ఉన్నాం, మేలులను అనుభవిస్తున్నాం, ఆశీర్వదించబడుతూ ఉన్నాం. దేవుడు ఇంకా మనల్ని మర్చిపోకుండా గొప్ప మేలులను దేవుడు మన ఎడలో జరిగిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చేతులతో ఒకసారి చెబుదాం అందరం హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని. ఎందుకు ఆ మాట అన్నాడంటే, దావీదు ఎడల దేవుడు ఒక నిబంధన చేశాడు, ఒక వాగ్దానాన్ని చేశాడు. దావీదు ఎడల దేవుని యొక్క కృపను స్థిరపరిచాడు. అందుకే దావీదు ఒక ఉన్నతమైన స్థితిలో ఏం చేయబడ్డాడు, ఆయన నిలబడ్డాడు. దేవుని యొక్క నిబంధన మన ఎడలో ఉన్న కారణంను బట్టి మనం ఏం చేయబడతాం, మొదటిగా కాపాడబడతాం. చెప్పండి, ఏం చేయబడతామండి, కాపాడబడతాం. నువ్వు ఎటు వెళ్ళినా, ఏ పని చేసినా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మనకి ఎవరున్నా లేకపోయినా ఏం చేస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఆయన మనల్ని రక్షిస్తూనే ఉంటాడు, విడిపిస్తూనే ఉంటాడు. ఆయన నిబంధనలో మనం ఉన్న కారణంను బట్టి ఆయన కృప ఏం చేయబడుతుంది మన ఎడల, అలాగే తొలగిపోకుండా నిత్యం మన ఎడల ఉంటుంది. కాబట్టి మరి ఈ కుటుంబాన్ని దేవుడు ఆ దినం మొదలుకొని నేటి వరకు వస్తున్న విధానాన్ని బట్టి, అది మాత్రమే కాదు, దేవుని యొక్క కృప మీ ఎడల తొలగిపోకుండా అంచెలంచెలుగా ఒక్కొక్క విషయంలో దేవుడు చేస్తున్న మేళ్లను బట్టి మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన నామాన్ని మహిమపరుస్తూ రావాలి, కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మనం కనబడాలి. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఉండలేవయ్యా, ఆరాధించక నేను యేసయ్యా, 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 యేసయ్యా,
ఉంది, మనం విన్నాం. దేవుడు తన బిడల ఎడల లేక తన బిడలతో ఆయన చేసిన నిబంధనలను ఎప్పుడు కూడా ఆయన చెప్పండి మరిచిపో. దేవునికి స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా. మనము ఆయన కార్యాలను మర్చిపోతాం. కొన్నిసార్లు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాం, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం కదా. దేవుడు మాత్రం ఒకసారి మాట ఇచ్చాడంటే, నిబంధన చేశాడంటే, దేవుడు ఎప్పుడు కూడా చెప్పండి మాటను ఆయన వెనక తీసుకునేవాడు ఆయన కాడు. ఆమేన్. కాబట్టి చాలా సంతోషం. పిల్లల దేవుడు తన బిడ్డల నిబంధన చేయడమే కాకుండా తను రక్షించిన నాటి నుండి నేటి వరకు దేవుడు తన కృపలో అన్ని విషయాలు దేవుడు తన కృపను వెల్లడిపరుస్తూ తన ఎక్కడికి దాచుతూ ప్రయాణాలు తన చదువుకుంటున్నటువంటి తన స్టడీస్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అందుకు బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. 138 మొదటి వచనంలో మాట్లాడుకుంటున్నాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అమ్మా. మనందరితో సంతోషించడమే కాదు, కుటుంబ సభ్యులుగా కుటుంబంతో దేవుని కనపరచడం, సంఘంతో దేవుని కనపరచడం కాదు, వ్యక్తిగతంగా కూడా తన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడానికి ఇష్టపడాలి. ఆమేన్. కాబట్టి దేవునితో తనకున్నటువంటి అనుబంధాన్ని, సంబంధాన్ని ఏం చేయాలన్నా చెప్పండి. ఏం చేయాలి? డే బై డే గ్రో అతను ఇంటిమేసీ విత్ గాడ్. ఇంటిమేసీ విత్ గాడ్. ఓకే. దేవునితో విడదీయలేనటువంటి ఒక అనుబంధాన్ని పెంచుకోవాలి. ఆమేన్. ఇంకా మీరు ఇక ప్రారంభ దశలోనే ఉన్నారు. ఇంకా ఈ మిగతా 3 సంవత్సరాలు కూడా దేవుడు ఏం చేయాలి? మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి. 3 సంవత్సరాలే కాదు, అతముకుందా మంచి భవిష్యత్తును దేవుడు నీకు ఇవ్వాలి. ఆమేన్. నువ్వు అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి. కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఏం కావాలి చెప్పండమ్మా? దీవెనకరంగా ఉండాలి. మొట్టమొదట దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు చెప్పండమ్మా? నీ భవిష్యత్తు కొరకు వారు ఏం చేస్తున్నారు చెప్పండి? కష్టపడుతూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా, కలలు కడుతూ ఉన్నా. అర్థమవుతుందో? కాబట్టి చాలామంది పిల్లల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞత కలిగి ఉండవు. పెరిగిన తర్వాత చదివించి, కష్టపడి చదివించి, వారి కొరకు కాయ కష్టం చేసి వారిని పెంచి పెద్ద చేసిన తర్వాత రెక్కలు వస్తే సరిపోయింది అనుకుంటా. రెక్కలు వచ్చిన తర్వాత చెప్పండమ్మా, ఎగిరిపోయేటి పక్షులు. కానీ మీరు అలా ఎగిరిపోవడానికి వీలు లేదు. మీ వెనకాల వారి ప్రయాసము, వారి కన్నీరు, వారి కష్టాన్ని మీరు గుర్తెరిగి వారి కృతజ్ఞత కలిగి ఉండడానికి కొరకు మీరు ప్రయత్నం చేయాలి. పిల్లలుగా మీరు ఆ విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆమేన్. మీరు ఈ రోజుల్లో మీరు ఒక ప్రయోజకులుగా ఉండాలని, ప్రయోజకరులుగా మీరు మారాలని తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు. వారికి లేకపోయినా, వారు కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, వారికి నిద్రాహారాలు మాని, కొన్నిసార్లు ప్రభువుని ద్వారా సరైన భోజనాలు కూడా సరి ఉండకపోయినప్పటికీ కూడా కష్టపడి పిల్లలు చదివించి వారు పెరగాలి, వృద్ధి చెందాలి, అభివృద్ధి కావాలి, నలుగురికి ప్రయోజకరులుగా మారాలి అని వారు ఆశిస్తూ ఉంటారు. కాబట్టి నేను ప్రిన్సీ విక్టోరియా విషయంలో ఇంకా ఇక్కడ ఎవరు పిల్లలు ఉన్నా కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి దగ్గరగా జీవించడం మీకు ఒక మంచి భవిష్యత్తును దేవుడు ఇస్తాడు. ఆమేన్. మంచి జ్ఞానాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని మరుస్తాడు. ఆమేన్. మీరు ఆశీర్వదింపబడమే కాదు, దావీదు అన్నట్టుగా నా గిన్నె నిండి పొంగుచున్నట్టు మీరు ఇతరులకు దీవెనకరంగా మారాలి. ఆమేన్. అర్థమవుతుందమ్మా? ఒక లక్ష్యాన్ని కలిగి నువ్వు ప్రయత్నం చేయు, దేవునితో అనుబంధాన్ని పెంచుకో, దేవుని సహాయాన్ని కోరు, తప్పకుండా ఉన్నత మంచి స్థితిని మీకు అనుగ్రహిస్తాడు. అదే రీతిగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు కూడా కృతజ్ఞత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. సంఘానికి కూడా ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కుటుంబంలో, సంఘంలో ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి
ప్రభు బిడ్డలుగా అలాంటి కృప దేవుడు యవన బిడ్డలకు దేవుడు అనుగ్రహించాలని, అలాగే వారి వ్యక్తిగత జీవితాలు క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలని, అలాగే ఎవరికి కూడా అపకీర్తి తీయకూడదు. తల్లిదండ్రులుగా యవనస్తులుగా యవన బిడ్డలకు మీకు చెప్తున్నాను, అర్థమవుతుందా? రోజులు బాగలేవు, అవునా? మనం సమాజంలో మనకు అనుకున్నంత అనుకూలంగా పరిస్థితులు లేవు బయట. కాబట్టి యవన బిడ్డలు మీ జీవితాలను క్రీస్తు అనే బండి మీద కట్టుకుంటూ ఇతరులు వేలెత్తి చూపే స్థితిలోనికి మీరు రాకూడదు. తల్లిదండ్రులకు అవమానం తీసుకొని రాకూడదు. సంఘాలకు చెడ్డ పేరు తీసుకొని రాకూడదు. దేవుని నామాన్ని మన ద్వారా అవమానపరిచేలాగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఆమెన్. కాబట్టి ప్రిన్స్ విక్టోరియా అలా కనబడట్లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే ఇంకా దేవుని కొరకు జీవించాలని, మంచి భవిష్యత్తును కట్టుకోవాలని, అలాగే అందరికీ ప్రయోజనకరంగా మారాలని నా అభినందనలు ఆశీస్సులు వారికి తెలియజేస్తూ ఇంకా సాగాలని, ఎదగాలని ఆశిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.